ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్సీగా కోదండరామరెడ్డిని, టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డిని, ప్రభుత్వ సలహాదారుగా వేం నరేందర్ రెడ్డిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిసిన సంగతే, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ అజిత్ రెడ్డి, సిపిఆర్ఓ అయోధ్యారెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శ్రీధర్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి, సీఎం పర్సనల్ పిఏ జైపాల్ రెడ్డి, సీఎం సిఎస్ఓ చక్రవర్తి రెడ్డి, ఆ రెడ్డి ఈ రెడ్డి, ఇలా మొత్తానికి రెడ్డి పాలన అయితే తెలంగాణలో వచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. మరి వడ్డించేవాడు మనవాడు అయితే అన్న సామెతగా ఇక్కడ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని అంటే ప్రధాన పాత్రలన్నీ కూడా రెడ్డి నియోజకవర్గానికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రజాపాలన అని ప్రజలకు చెబుతూనే మరి రెడ్డి పాలన వచ్చిన